హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ 4 స్టార్స్. నా పేరు హర్షిని. ఈ వీడియోలో చీజ్ పన్నీర్ దోశ, పన్నీర్ మసాలా దోశ ఎలా రెడీ చేయాలో ఈ వీడియోలో చూద్దామండి. 2 రకాల పన్నీర్ దోశని ఎలా రెడీ చేయాలో ఈ వీడియోలో చూద్దాము. చాలా సూపర్గా ఉంటాయండి. ముందుగా చీజ్ పన్నీర్ దోశని ఎలా రెడీ చేయాలో చూద్దామండి. ముందుగా నేను ఇక్కడ 1 పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసి తీసుకున్నానండి. 1 ఉల్లిగడ్డ వీడియోలో చూపిస్తున్నట్లుగా విధంగా చిన్నగా కట్ చేసేసుకోవాలండి. 1 టమాటో చిన్నగా కట్ చేసేసుకోవాలి. చిన్నగా కట్ చేసుకున్న తర్వాత కొత్తిమీర కూడా కొంచెం చిన్నగా కట్ చేసుకోవాలండి. చీజ్ పన్నీర్ అండి. ముందుగా నేను చీజ్ని వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా తురుముకుంటున్నానండి. ఇలా తురిమి తీసుకుంటే చాలా బాగుంటుంది దోశకి. పన్నీర్ని తురిమి పక్కన పెట్టేసుకోవాలండి. పెట్టేసుకొని స్టవ్ పైన ఒక బాండి పెట్టేసుకోవాలండి. అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ వేసేసి మంచిగా వేయించుకోవాలండి. మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకోవాలి. నాన్ వెజ్ తినని వాళ్ళు కంపల్సరీగా వారంలో ఒకసారైనా పన్నీర్ తీసుకోవాలండి. హెల్త్కి చాలా మంచిదండి. ఎప్పుడు కర్రీలాగా చేసుకోకుండా ఇలా దోశల పైన కూడా వేసుకోవచ్చండి. సూపర్ టేస్ట్ ఉంటుంది. పన్నీర్లో మనకి చాలా విటమిన్స్, మినరల్స్ ఉంటాయండి. పచ్చిమిర్చి ఉల్లిగడ్డ కొంచెం వేగిన తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటాను కూడా వేసేసుకోవాలండి. వేసేసుకొని ఒక 2 మినిట్స్ మంచిగా కుక్ చేసుకోవాలి. టమాటా కూడా కుక్ అయిన తర్వాత మనం తురిమి పెట్టుకున్న పన్నీర్ని వేసేసుకోవాలండి. పన్నీర్ని వేసేసి అందులో 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసేసి మంచిగా కలిపేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నట్లుగా మంచిగా కలిపేసుకోవాలి. ఇవన్నీ ఫ్లేవర్స్ అన్నీ కూడా పన్నీర్కి పట్టేలాగా మంచిగా కలిపేసుకోవాలండి. కలిపేసుకొని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోవాలండి. పన్నీర్ అనేది మనకి ఎగ్ లాగండి. 2 మినిట్స్లో మనకి ఎగ్ కుక్ అవుతుంది కదండి. అలాగే మన పన్నీర్ కూడా అలాగే 2 మినిట్స్లో కుక్ అవుతుందండి. అంతే. 2 మినిట్స్ తర్వాత ఫైనల్గా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసేసుకోవాలండి. మనకు పన్నీర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దోశని చీజ్ పన్నీర్ దోశ ఎలా రెడీ చేయాలో చూద్దామండి. ఇది పక్కన పెట్టేసుకొని స్టవ్ పైన దోశ పెనం పెట్టేసుకోవాలండి. దోశ పెనం హీట్ అయిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్లుగా దోశని వేసేసుకోవాలండి. ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటూ రౌండ్గా వేసేసుకోవాలండి. దోశ వేసుకున్న 2 నిమిషాల తర్వాత నెయ్యిని దోశ చుట్టూ వేసేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా దోశ చివర్ల నెయ్యిని వేసేసుకోవాలండి. దోశ పైన ఏం వేసుకోని అవసరం లేదండి. నెయ్యిని కానీ నూనెని కానీ దోశ చివర్లో వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత
వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా చీజ్ని దోశ చుట్టూ ఈవెన్గా తురుముకోవాలండి. మనకి ఎంత కావాలంటే అంత తురుముకోవచ్చండి. చాలా బాగుంటుంది. చీజ్తో చాలా సూపర్ టేస్ట్ ఉంటుంది. దోశ చుట్టూ ఈవెన్గా చీజ్ని వేసేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పన్నీర్ని దోశ చుట్టూ ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా దోశ చుట్టూ పన్నీర్ని వేసేసుకోవాలి. మనకి ఆల్రెడీ పన్నీర్ అనేది ఉడికిపోయింది కాబట్టి ఓన్లీ దోశ గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుందండి. పన్నీర్ వేసేసుకొని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకొని గోల్డెన్ కలర్ దోశ వచ్చిన తర్వాత తీసేసుకోవాలండి. అంతే, మనకి చీజ్ పన్నీర్ దోశ రెడీ అయిపోతుంది. అంతే అండి, మనకి మంచి గోల్డెన్ కలర్ వచ్చేసింది. ఇప్పుడు దోశను తీసేసుకుందామండి. మనకి చీజ్ పన్నీర్ దోశ రెడీ అయిపోయిందండి. చట్నీ ఏమీ అవసరం లేదండి, ఇలానే తినేయచ్చు. చాలా సూపర్గా ఉంటుంది. వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా సూపర్గా ఉంటుందండి. చీజ్ ఫ్లేవర్తో పన్నీర్ చాలా సూపర్గా ఉంటుంది. చట్నీతో అయినా సర్వ్ చేసుకోవచ్చు, అలాగే అయినా తినేయచ్చండి. చాలా సూపర్గా ఉంటుంది. ఇప్పుడు పన్నీర్ మసాలా దోశని ఎలా రెడీ చేయాలో చూద్దామండి. చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఈ పన్నీర్ మసాలా దోశ. ఇది కూడా చాలా మంచి ఫ్లేవర్తో చాలా బాగుంటుందండి. ఇప్పుడు పన్నీర్ మసాలా దోశ ఎలా రెడీ చేయాలో చూద్దామండి. ముందుగా స్టవ్ పైన దోశ పెనం పెట్టేసుకోవాలండి. దోశ పెనం హీట్ అయిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా దోశని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటూ రౌండ్గా వేసేసుకోవాలండి. దోశను వేసుకున్న 2 నిమిషాల తర్వాత నెయ్యిని వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా దోశ చుట్టూ దోశ పైన ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకోవాలండి. దోశకి మంచిగా రాసుకోవాలండి. నెయ్యి అనేది చాలా సూపర్ టేస్ట్ ఉంటుందండి. రాసుకున్న తర్వాత ఇక్కడ నేను రెడ్ చట్నీని వేసుకుంటున్నానండి. 1.5 స్పూన్ రెడ్ చట్నీ, తురుము పెట్టుకున్న పన్నీర్ని 2 మిక్స్ చేసుకుంటూ దోశ చుట్టూ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా రెడ్ చట్నీ పన్నీర్ని 2 మిక్స్ చేసుకుంటూ దోశ చుట్టూ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటూ రావాలండి. ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత తురిమి పెట్టుకున్న క్యారెట్, చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కలు వేసేసుకోవాలండి. ఫైనల్గా తురిమి పెట్టుకున్న కొత్తిమీర వేసేసుకోవాలండి. ఒక 2 మినిట్స్ మూత పెట్టేసి కుక్ చేసుకోవాలండి.
ఇక్కడ మనం పన్నీర్ పచ్చిదే వేసాం కాబట్టి కొంచెం కుక్ అవ్వాలండి. మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోవాలండి. కుక్ చేసుకుంటే మనకి పన్నీర్ అనేది చాలా బాగా ఉడుకుతుందండి. దోశ కూడా మనకి మంచి గోల్డెన్ కలర్ వస్తుంది. అంతే అండి, మనకి పన్నీర్ మసాలా దోశ కూడా రెడీ అయిపోయింది. వేడి వేడిగా చట్నీతో కానీ సాంబార్తో కానీ సర్వ్ చేసుకుంటే చాలా సూపర్గా ఉంటుందండి. క్యారెట్ ఉల్లిగడ్డలతో తింటుంటే చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి పన్నీర్ అనేది. మీకు ఈ రెండిట్లో ఏ దోశ బాగా నచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఒకటి చీజ్ పన్నీర్ దోశ, రెండోది పన్నీర్ మసాలా దోశ అండి. ఏ దోశ బాగా నచ్చిందో నా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.